లేఖన భాగంలో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే 13 నుంచి 17 వచనం చూసినట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. అందుకు అతడు అలాగూ కానిచ్చాను. చాలండి. యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు ప్రభువారు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్ద బాప్తిస్మం పొందుటకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూశాడు. కానీ ఆయన యేసు ప్రభువారు అంటున్నాడు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి సమాధానం ఇచ్చాడు. అప్పుడు యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. అయితే ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుట చూసినట్లుగా మనం చూడగలం. అయితే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్ద బాప్తిస్మం పొందిన యేసు ప్రభువారు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అచ్చట ఆయన అరణ్యంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేశాడు. అయితే ఆ తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. అయితే అపవాది గారు ఆయన ఎద్దకు వచ్చి అంటున్నాడు, శోధించడం మొదలుపెట్టింది అపవాది యేసు ప్రభు వారిని. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకినట్లు ఆజ్ఞాపించమన్నది. అందుకు ఆయన అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అయితే అపవాది ఏమంటే యేసు ప్రభువును మళ్ళీ శోధిస్తుంది. ఆయనను పరిశుద్ధ పట్టణానికి తీసుకొని పోయి ఆయనను దేవాలయ శిఖరమును నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పినప్పుడు అందుకు ఆయన అంటున్నాడు, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపకూడదని వ్రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పాడు. మరలా కూడా అపవాది ఒక మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిస్తూ నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయి, వీటన్నిటినీ నీకు ఇస్తానని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయినా నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే నీవు సేవించాలి అని రాయబడి ఉన్నదని చెప్పాడు. అప్పుడు అపవాది ఆయనను విడిచిపోయింది. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తును అపవాది ఎలా శోధించాడో చూశారు కదా. అయితే ఒకసారి యోహాను
రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనకి శోధనలు ఇక్కడ చూడగలుగుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూసినట్లయితే, మొదటిగా చూసినట్లయితే ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపుటము. శరీరాశ అంటే ఏంటి? ఆకలి. నేత్రాశ అంటే ఏంటి? ఇమాజినేషన్. జీవపుటము అంటే ఈ లోక రాజ్యాల మీద అధికారం. అయితే యేసు ప్రభు అపవాదిని వాక్యం ద్వారానే ఎదిరించి గెలిచాడు. మనము కూడా అపవాదిని ఎదిరించినట్లయితే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. వానికి భయపడి ఒకవేళ మనం లోబడినట్లయితే వాడు మనందరినీ కూడా నిత్య శిక్షలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తన 30 సంవత్సరాల వయసులోనే సువార్త పని ప్రారంభించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-22 చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు గలిలయ సముద్రమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ సముద్రంలో వలవేట చూసెను. వారు జాలరులు ఆయన వెంబడి రండి, నేను మీరు మనుషులను పట్టు జాలరులుగా చేయుదునని చెప్పాను. వెంటనే వారు ఆయన వెంబడించిరి. చాలండి. అప్పుడు ఆయన ముందుగా పేతురు అనబడిన సీమోనును, అతని సహోదరుడైన ఆంద్రేయును పిలిచి, నన్ను వెంబడించుము, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వారు ఆయన్ని వెంబడించారు. అలా ఆయన మొత్తం ఎంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు? 12 మందిని. వారెవరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ అధ్యాయము 2-4 చూడండి. వారెవరంటే ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, తద్దయి అయిన మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏమైనా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అతనికి ఎవరు? సీమోను అనబడిన పేతురు, ఆంద్రేయ, జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడు అయిన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది శిష్యులను యేసు ప్రభువారు ఏర్పరచుకున్నాడు. అయితే ఆ 12 మందిని లోకంలోనికి పంపుచు వారికి యేసుక్రీస్తు ఆజ్ఞాపించింది ఏమంటే, మీరందరూ కూడా అన్యజనులలోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు. సమరయుల ఏ పట్టణంలోనైనాను
ప్రవేశించొద్దని చెప్పాడు. ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించమని చెప్పాడు. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. రోగులను స్వస్థపరచండి అని చెప్పాడు. మీ సంచులలో వాడు బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను తీసుకొని వెళ్ళొద్దని చెప్పాడు. మీరు ఏ పట్టణానికైతే వెళ్తారో అక్కడ యోగ్యుడెవరో విచారించమని చెప్పాడు. విచారించి అక్కడ నుండి వెళ్ళి వరకు కూడా అతని ఇంటిలోనే ఉండి బస చేయమని చెప్పాడు. ఆ ఇంటిలో ప్రవేశిస్తూ వారికి శుభమని చెప్పమని చెప్పాడు. ఈ శిష్యులందరికీ ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా పాము వలె వివేకంతోనూ పావురము వలె నిష్కపటులై ఉండాలని చెప్పాడు. మనుషులను గురించి జాగ్రత్త పడమని చెప్పాడు. ఆ మనుషులందరూ కూడా మిమ్మల్ని అవమానిస్తారు, హింసిస్తారు, అవసరమైతే చంపివేస్తారు, మహాసభలకు మీ అందరిని కూడా అప్పగిస్తారు అని చెప్పాడు. నా నామము నిమిత్తము అందరి చేత మీరందరూ కూడా ద్వేషించబడుతురు అని చెప్పాడు. ఇలా ఎన్నో సంగతులు ఈ 12 మంది శిష్యులకు బోధించి వారిని పంపించాడు. అంతేకాదు యేసు ప్రభు తాను దేవుని కుమారుడని తెలియజేయడం కొరకు తాను తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తీసుకొని వచ్చిన మాటలన్నింటినీ కూడా అందరూ విశ్వాసముతో అంగీకరించుటకు అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు ఆయన ఇజ్రాయేలీల మధ్య చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అయితే వాటిలో మనం కొన్ని చూద్దాం. ఆయన ఏమేమి అద్భుతాలు, సూచక్రియలు చేశాడు. అవి ఏంటంటే మొదటిగా చూసినట్లయితే మనం ఆయన కానాలోని నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాల్లో చూడగలం. ప్రధాని కుమారుని బ్రతికించాడు. వలలు నిండుగా చేపలు దొరకటం చేశాడు. అపవిత్రాత్మ పట్టిన వారిని స్వస్థపరిచాడు. కుష్ఠవ్యాధి గల వారిని స్వస్థపరిచాడు. పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు. బెతెస్దా కోనేటిలో 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు. ఊద చేయగల వారిని బాగు చేశాడు. సముద్రంపై తుఫానుని గద్దించాడు. యాయూరు కుమార్తెను బ్రతికించాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఇలా అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు ఇంకా ఎన్నో శిష్యుల ఎదుట చేశాడు. ఇవన్నీ కూడా ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరందరూ కూడా నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్టు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు చేసిన బోధలు ఎలాంటివి? తాను లోకములకు తండ్రి చేత పంపబడ్డాడని, తండ్రి పనులు నెరవేర్చడానికి ఆయన దయాపూర్వక సంకల్పాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడని యేసు ప్రభువు ఎన్నో మార్లు తెలియజేశాడు. అంతేకాదు యోహాను సువార్త 14:6 ఒకసారి చూడండి. యోహాను సువార్త 14:6 చెప్తాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏమైనా సహోదరి సహోదరులారా, యేసు ద్వారానే ఆయనే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పాడు. మరియు నేను గొర్రెలకు మంచి కాపరిని అని బోధించాడు. అంతేకాదు భయపడకుడి, నా తండ్రి ఎంట అనేక నివాస స్థలములు కలవని బోధించాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని బోధించాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని బోధించాడు. అంతేకాదు
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని బోధించాడు. అంతేకాదు యోహాను సువార్త 4:24 కూడా అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బోధించాడు. అంతేకాదు యోహాను సువార్త 6:58 కూడా చూసినట్లయితే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును, నన్ను తినువాడును ఎల్లప్పుడూ జీవించునని బోధించాడు. అంతేకాదు నేను లోకమునకు వెలుగై ఉన్నానని బోధించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రంలో గల ఆజ్ఞలన్నిటినీ దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో, మానవుడు దానిని ఎలా అర్థం చేసుకోవాలో, అసలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో, వాటి యొక్క అర్థం ఏమిటో ఆయన బోధించాడు. ఇలా ఎన్నో సంగతులు యేసు బోధించాడు. ఆయన బోధలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనది ఆయన కొండ మీద ఎక్కి చేసిన ప్రసంగం. యేసు ప్రభువారు పరలోక రాజ్య మర్మాలన్నిటినీ కూడా శిష్యులకు, జనులందరికీ బోధించాడు. అవి వారికి అర్థం కావడం కోసం ఆయన ఉపమాన రీతిగా బోధించాడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అసలు ఉపమానం అంటే ఏంటండి? ఉపమానం అంటే ఏంటి? పరలోక సంబంధమైన సంగతులను భూలోక సంబంధమైన సంగతులతో పోల్చి చెప్పటమే ఉపమానం. అయితే ఆయన చెప్పిన కొన్ని ఉపమానాలు చూద్దాం మనం. ఏమిటంటే ఆయన చెప్పిన ఉపమానాలు, మంచి సమరయుడు అనే ఉపమానం చెప్పాడు, మంచి కాపరి, సుంకరి పరిచయుడు, 10 వెండి నాణాలు ఉపమానం చెప్పాడు, తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం చెప్పాడు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానం చెప్పాడు, తలాంతుల ఉపమానం చెప్పాడు, ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పాడు, గోధుమలు గురువులు ఉపమానం చెప్పాడు, విత్తనాల ఉపమానం చెప్పాడు, ఆవగింజ ఉపమానం చెప్పాడు. ఇంకా ఇలా అనేకమైన ఉపమానాలు యేసు ప్రభు బోధించాడు. అయితే యేసు ప్రభు పరలోక మర్మాలను అందరికీ అర్థమవునట్లు దేవుని వాక్యాన్ని ఉపమాన రీతిగా ఎలా బోధించాడో, ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త బోధించి తాను దేవుని కుమారుడని తనను తాను నిరూపించుకొని తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు వేరే మార్గం లేదని బోధించాడు. అంతేకాదు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన 33.5 సంవత్సరాలలో ఆయన అన్ని రకాలైన శరీరానుభూతులను పొందాడు. ఆయన పడవలో నిద్రించాడు, ఆయన ఆకలి కొన్నాడు, ఆయన కోపగించుకున్నాడు, ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంతేకాదు తాను దేవుని కుమారుడని, ఈ లోకానికి రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడని తెలియజేయడం కొరకు ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. మరియు పరలోక రాజ్య మర్మాలను ఎన్నో ఉపమాన రీతిగా తెలియజేసి తన సువార్త పనిని ముగించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు ఉపమాన రీతిగా ఎన్నో తెలియజేశాడు. కాబట్టి ఈ వాక్య భాగాలన్నింటినీ మీరు మీ మనసులో ఉంచుకొని దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ వాక్య భాగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను.